నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు చాలా శక్తివంతమైన రోజు అండి. అంటే ఫిబ్రవరి 28వ తేదీ చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజు అండి. ఎంత పవర్ఫుల్ అంటే 30 ఏళ్ల తర్వాత వస్తున్న ఒక పవర్ఫుల్ అయిన ఒక రోజు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి రోజు మళ్ళీ రావడం అనేది చాలా అరుదండి. అంటే విశ్వానికి అంత శక్తి ఉన్న రోజు అనమాట. రేపు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత అంటే 6 గంటల తర్వాత నుంచి రాత్రి 12 గంటల లోపు కనుక మీరు విశ్వాన్ని ఏమడిగినా సరే మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ఏమడిగినా సరే, ఎలాంటి విషయాలు అడిగినా కూడా ఖచ్చితంగా ఈ విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుందండి. ఎందువల్లంటే అంత శక్తి ఉంటుందన్నమాట. ఏంటి విశేషం అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం నాడు, అంటే రేపేనండి. రేపు నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి నా కోరిక తీరలేదు అని ఎవరైతే కనుక పూజలు పరిహారాలు చేశామక్క, మేము ఎన్నో రకాలుగా మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, జరగలేదు అని అనుకున్న వాళ్ళు రేపు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ అయిన రోజు. ఎందువల్లనంటే మనకి ప్రపంచానికి 6 గ్రహాలు కూడా కలిసి ఒకే చోట ఉండగలిగే శక్తివంతమైన రోజు అండి. ఇలా అరుదుగా జరుగుతుందనమాట. చాలా ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందనమాట. ఎందువల్లంటే మన గ్రహస్థితిని బట్టి, అంటే మనకి రోజు కూడా ఏమేం జరగాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి నిర్ణయించబడే గ్రహాలండి. అలాంటి గ్రహాలు ఒక 6 గ్రహాలు కలిసి వరుసగా ఒకే చోట ఉండబోతున్నాయన్నమాట రేపు. అందువల్ల మీరు ప్రపంచాన్ని ఏదైతే కనుక కోరుకుంటారో అది ఖచ్చితంగా ఇవ్వడానికి ఈ ప్రపంచం సిద్ధంగా ఉంటుందండి. అందువల్ల మీరు ఎలాంటి ఒక నియమ నిబంధనలు అనేవి పాటించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అంటే మీరు ఒక నాన్ వెజ్ తినేసామక్క, మేము పీరియడ్స్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఏమి భయపడుతూ అయ్యో నేను ఇది చేయగలనా చేయకూడదా అన్న డౌట్ అనేది మీకు అస్సలు అవసరం లేదండి. అందువల్ల అందరూ కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందువల్ల ఏం చేస్తారంటే రేపు సాయంత్రం మీ 3 కోరికలండి. ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, మనం ఒక కోరికను మాత్రమే అనుకుని పాజిటివ్గా అనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాము. అలాంటిది రేపు 3 కోరికలు నెరవేర్చి ఇవ్వగలిగే శక్తివంతమైన రోజు అండి. అంటే మీ పాజిటివ్ అయిన ఒక విషయాలు, అంటే ఇది న్యాయబద్ధంగా ఉంది, ఈ కోరిక నేను ఇది సాధించగలను, ఇది చేయగలను అనే కోరికలు ఏదైతే ఉన్నాయో, అంటే మనీ పరంగా కానివ్వండి, లేదంటే కనుక మీరు ఒక జాబ్ పరంగా కానివ్వండి, ఇంకా రిలేషన్, మీకు ఏదైనా ఒక మ్యారేజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, సంతాన భాగ్యం కోసం కానీ, ఏదైనా సరే ఒక 3 కోరికల గురించి మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ప్రపంచం నెరవేర్చిస్తుందండి. ఎందువల్లనంటే అన్ని రకాల విశ్వానికి ఉన్న అన్ని రకాల పోర్టల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. మనకున్న బ్లాకేజెస్ అన్నీ కూడా వెంటనే రిమూవ్ చేయగలిగే శక్తి అనేది రేపు ప్రపంచానికి ఉంటుందండి. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇలా రావటం చాలా అరుదుగా జరుగుతుందంట. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే రేపు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రాత్రి 12 గంటల లోపు మీరు చేసుకోండి. ఏం చేస్తారనంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి. ఇంకా ఈ పేపర్ మీద మీ 3 కోరికలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క కోరిక కూడా 3 సార్లు రాయాలండి. మీ కోరిక చాలా సింపుల్గా రాసుకోండి. జాబ్ అయితే కనుక జాబ్ అని మాత్రం, ఉద్యోగం అని రాసుకోండి. మీకు సొంతింటి కళ అనేది ఉంది, లేదు మీకు ఒక పెద్ద కారు కొనుక్కోవాలని అనుకుంటున్నారు, నిజంగా ఎంత పెద్ద కోరికైనా సరే తీరుతుందండి మీకు ప్రయత్నం చేస్తే కనుక. నేను హార్డ్ వర్క్ చేస్తున్నానక నా కోరిక తీరటం లేదు అనే వాళ్ళు మాత్రం నిజంగా మన హార్డ్ వర్క్కి ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఈ ప్రపంచం కల్పించే మంచి రోజు అండి. అందువల్ల
మీ 3 కోరికల్ని కూడా ఒక రెడ్ కలర్ పెన్నుతో, మీరు రెడ్ కానీ గ్రీన్ కానీ ఈ 2 పెన్నులు కూడా మీరు ఉపయోగించవచ్చు. పెన్ అంటే మనం రాసే కలర్ అండి, మనకి ఆ పైన ఉన్న కలర్తో మనకి సంబంధం లేదనమాట. నిన్న ఒక వీడియో పెడితే అందరికీ చాలా డౌట్ వచ్చిందండి, అక్క పింక్ కలర్ అంటే పింక్ కలర్ పెన్నేనా, లేదంటే ఇంక్ మనకు పింక్ కలర్లో ఉండాలా అని. మన రాసే ఆ లెటర్సే మనకు ముఖ్యం అనమాట. అందువల్ల రెడ్ కలర్ ఇంక్ అనేది మనకు ముఖ్యం మన రాసే ఈ అక్షరాలకి. అందువల్ల మీ 3 కోరికల్ని కూడా ఒకదాని కింద ఒకటి, అంటే ఒక్కొక్క కోరికని, సంతానం అయితే సంతానం 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 అని చెప్పి 3 సార్లు రాయండి. జాబ్ అయితే జాబ్ 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 అని 3 సార్లు 3 కోరికల్ని కూడా పక్క పక్కనే రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారనంటే 3 మడతలు వేసి, అంటే ఇప్పుడు కూడా మనం 4 మడతలు వేసి 4 సైడ్ల నుంచి ఫోల్డ్ చేసినట్టుగా చేయాలని చెప్పాం కదా, అలా కాకుండా 3 మడతలు వేసి ఆ పేపర్ని అంటే రోల్ చేసుకోండి. మీరు 3 మడతలు అంటే ఎలా వేయాలి అని కాకుండా కింద నుంచి మీరు ఒక చిన్న హాఫ్ పేపర్ తీసుకున్నారనుకోండి, కింద నుంచి ఒక మడత, మళ్ళీ పైకి ఒక మడత, అలాగా మనకి. లేదంటే కనుక ఆ పేపర్ అనేది లోపలికి మన వైపు వచ్చేటట్టుగా మడత పెట్టుకోవాలన్నమాట. 3 ఫోల్డింగ్స్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. అలా మడత పెట్టిన ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మీ అరచేతిలో పెట్టుకొని, ఈ కోరికలన్నీ కూడా మీకు తీరితే కనుక ఎంత హ్యాపీగా ఉంటారు. మీకు ఇల్లు కొనుక్కోవాలనుకున్నారా, ఓకే తీరిపోతుంది. జాబ్ కావాలనుకుంటున్నారా, తీరిపోతుంది. అలాగే ఈ కోరికలన్నీ కూడా తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీతో రేపు శనివారం నాడు కాబట్టి, శనివారం నాడు శనీశ్వరుని మంత్రం అండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అండి, మీకు 108 సార్లు అనుకోవడానికి ప్రయత్నించండి. అలా కుదరని వాళ్ళు మీరు ఒక 5 నిమిషాలైనా సరే టైం పెట్టుకొని, ఆ టైంలో రాసిన తర్వాత ఆ పేపర్ని చేతిలో పెట్టుకొని ఈ శనీశ్వరుని మంత్రాన్ని, ఆ మంత్రం ఏంటి అని అంటే బీజాక్షరాలతో కూడిన శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది. ఓం ఐం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు చక్కగా ఒక 5 నిమిషాల పాటు పఠించిన తర్వాత ఆ పేపర్ని, మడతపెట్టిన ఆ పేపర్ని మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద, అంటే పిల్లో కింద పెట్టండి ఫ్రెండ్స్. పెట్టేసి మీరు ఒక 3 డేస్ దగ్గర నుంచి 5 డేస్ వరకు కూడా ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి మీ పిల్లో కింద. ఆ తర్వాత తీసేసి మీరు బయట స్మాష్ చేసేసి బయట పడేసేయచ్చు. నిజంగా చాలా పవర్ఫుల్ అయిన రోజు అండి రేపు. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రపంచం మనకు కల్పిస్తున్న ఒక గొప్ప అవకాశం అని కూడా చెప్పవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుసుకొని ప్రయోజనం పొందాలి అని మనందరం కూడా ఎదురు చూద్దాం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.